తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో రైతన్నల నేస్తాన్ని తలపెట్టారు. ఎన్నడూ లేని విధంగా రైతులకు ఉచిత విత్తనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ చేతుల మీదుగా విత్తనాల బ్యాగులను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 81 క్లస్టర్లు 871 రెవెన్యూ గ్రామాల రైతులకు ఈ విత్తనాలను పంపిణీ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. గతంలో ఎన్నెలేని విధంగా రైతులకు ఉచితంగా ధాన్యం సంబంధించిన విత్తనాలను కూడా రేవంత్ సర్కార్ పంపిణీ చేసింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ ఉచితంగా కూడా రైతులు ఎంపిక చేసింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 81 క్లస్టర్లను 273 రెవెన్యూ గ్రామాలను కూడా ఈ ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమం ఎంపిక చేయడం జరిగింది. దీని పట్ల ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రైతులకు ఈ ఉచితంగా మనం చూసుకోవచ్చు. లైవ్లో వాటికి సంబంధించిన విత్తన సంచులను కూడా ప్రభుత్వం పంపిణీ చేసింది. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మరియు ప్రభుత్వ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో కూడా ఈ ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించిన రైతులు కూడా ఇప్పటి వరకు ఎన్నో ఏళ్లుగా ఇప్పటివరకు ఎవరు కూడా చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ చేపట్టడం పట్ల రైతుల పక్షపాతిగా రేవంత్ సర్కార్ నిలుస్తుందని కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో ఏళ్లుగా తాము వ్యవసాయం చేస్తున్నాం, ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు ఎన్నో కూడా ఒక్కరు కూడా మాకు ఉచితంగా విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టలేదు. అలాంటి సందర్భంలో ఈ రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఒక వినూత్నమైన రీతిలో రైతులకు పెద్దపీట వేయాలి, రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ, దీంతోపాటు కేవీకేకి సంబంధించిన అధికారులు, రెవెన్యూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కూడా ఈ కార్యక్రమం చేసి మొత్తం జిల్లా వ్యాప్తంగా 273 రెవెన్యూ గ్రామాలను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. అసలు ఎట్లా ఉంది అంటే ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా రైతులకు ఉచితంగా విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టలేదు. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఉచితంగా రైతులకు ఇప్పటికే బోనస్ సన్నవడ్లకు ఖరీఫ్ మరియు రబీ సీజన్లో కూడా ఎకరాకు క్వింటాకు 500 రూపాయల చొప్పున కూడా బోనస్ ఇస్తున్న నేపథ్యంలో ఇంకో వినూత్నమైన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అంటే ఈ రైతన్నల ప్రభుత్వాన్ని కూడా మరోసారి మనకు అర్థమయ్యే విధంగా ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. సంబంధించి కొంతమంది రైతులను ఎట్లా ఫీల్ అయ్యారు వాళ్ళకి సమాచారం అడుగుదాం. చెప్పండి, మీకు ఇంతవరకు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? ఎప్పుడైనా మీరు ఉచిత విత్తనాలు తీసుకున్నారు? ఎట్లా అనిపిస్తుంది మీకు? సార్, నేను 2015 నుంచి వ్యవసాయం చేస్తున్నా. మాకు 4 ఎకరాలు ఉంది. నా పేరు మిట్టగడపల యాకూబ్. మాది మహమూద్పట్నం విలేజ్, కేసముద్ర మండలం. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి మా తండ్రి గారు వ్యవసాయం చేశారు. ఎప్పుడు చేసినా కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇట్లా రైతులకు ఫ్రీగా విత్తనాలు అనేది పంపిణీ చేయలేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి రైతులకు ఎన్నో రకాలటువంటి బెనిఫిట్స్ను కలుగజేస్తున్నారు. అందులో ముఖ్యంగా లోకల్లో ప్యాడీ సెంటర్స్ ఓపెన్ చేయించి, ఒడ్లు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయించి, సకాలంలో రైతులను ఒడ్లు కొనుగోలు చేయించి, ఒడ్లు అమ్మిన ఒక 2-3 రోజుల్లోనే డబ్బులు పడ్డం, అదేవిధంగా బోనస్ ఇవ్వడం అనేది రైతులు ఎంతో హర్షించదగ్గ విషయం. రైతులను మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటేనే ఈ గవర్నమెంట్ నాణ్యమైన విత్తనాలు అందించడం, సకాలంలో ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, సీడ్స్ కానీ నాణ్యమైనటువంటి విత్తనాలు అందించి రైతులకు ఎంతో అండగా ఉంటున్న రేవంత్ రెడ్డి సర్కార్కు మా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? విత్తనాలు ఎప్పుడైనా ఏ ఓట్లు తీసుకున్నారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు అసలు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? ఇంతకుముందు ఎప్పుడైనా ఫ్రీగా తీసుకున్నారు? నేను 2003 నుంచి వ్యవసాయం చేస్తున్నాను. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2009-10 వరకు కూడా అన్ని ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకపోతే విత్తనాలు కానీ అగ్రికల్చర్లో, హార్టికల్చర్లో దొరికేటి. అదే తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేసినాయి. కనీసం జీవ ఎరువులు, ట్రైకోడర్మా విరిడి కానీ, లేకుంటే సూడోమోనాస్ తీసుకుందామన్నా ఆ గవర్నమెంట్ 14 నుంచి 23 వరకు మాకేం దొరకకపోయేది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ మళ్ళీ మొదలైనాయి. ఇప్పుడు ఫ్రీగా మాకు వడ్లు గింజలు కూడా దొరుకుతున్నాయి, పెసలు దొరుకుతున్నాయి, నువ్వులు అన్నీ ఏ సీడ్ కావాలన్నా అది మాకు ఫ్రీగానే దొరుకుతున్నాయి అగ్రికల్చర్లో. నో ప్రాబ్లం. కేవీకే శాస్త్రవేత్త మేడం మాలతి గారు అడిగి తెలుసుకున్నాం. మేడం, ఎట్లా ఉంది? మీరు రైతుల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? ఈ ప్రోగ్రాం వల్ల రైతుల నుంచి మంచి స్పందన వస్తుందని అనుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే యాక్చువల్గా మన మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా మన తెలంగాణలో విత్తనోత్పత్తికి మంచి భవిష్యత్తు ఉంది. దీన్ని ఉద్దేశించి ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు తనతోటి రిలీజ్ అయినటువంటి విడుదలైనటువంటి వివిధ పంటల్లోని రకాలను రైతులకి అతి తక్కువగా చేరుద్దామని చెప్పేసి ఒక వినూత్న కార్యక్రమం ఈరోజు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రారంభించింది. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో
ఉన్నటువంటి 18 మండలాల్లో 81 క్లస్టర్స్ నుండి 217 విలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రతి ఊరికి 3 నుంచి 5 అభ్యుదయ రైతుల్ని సెలెక్ట్ చేసుకుని ఈ రకాల్ని ఒక వరి అయితేనేమో 10 కిలోల కిట్టు, పెసర అయితేనేమో 3 కిలోల కిట్టు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి రైతులందరూ మేము కవర్ చేయట్లేదు. మొత్తానికి ఉచిత విత్తనాల పంపిణీతో రైతుల లక్ష్యం